స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్వేత దాతల్లి. అందరికీ నమస్కారం. శ్వేత ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్, గానం శ్రేయ ఘోషాల్ బృందం. సుకుమారుడు సినిమా నుంచి నీలాకాశంలో. ఆల్ ది బెస్ట్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రేవున నెలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చిక్కిని గింతలు మొదలాయే కన్నా ఒడిలో. ఈ వల్లే రాసుకుమారా, ఈ మాయ ఈ వల్లేరా, ఏదో
ధన్యవాదాలు. చాలా బాగుందమ్మా. మా అనూప్ కూడా అద్భుతంగా కంపోజ్ చేశాడు. సింపుల్ సాంగ్ అయినా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. అనుభవించి పాడావు పాటను. సంతోషం. ఆల్ ది బెస్ట్. పైకి పోతున్న ప్రతి పంచమం కూడా నోట్ టచ్ చేయలేకపోతున్నా. అవన్నీ కూడా నీకు నోట్ చేస్తా ఏంటో తెలియట్లేదు, కానీ అది అంతే అంటకుండా వస్తుంది అనమాట పైకి వెళ్ళేది. ఒక్కసారి పల్లవి పాడతావా ప్లీజ్? నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రివ్వున నేలకు జారినా రివ్వున నేలకు జారి they're all tangentially flat. Continue చేయి. రివ్వున నేలకు జారి నాకై వచ్చావే ఓహో పొంగే నదిలా నన్నే మార్చావే నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాలసడి రేపావే. ఆ అలజడి నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు పాడుతుంటే. చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే అలజడి రేపావే. న్యాయంగా అక్కడ ఒక మాత్ర ఎక్కువే. తనా తన్నా నా ఉండుంటుంది ట్యూను. తననా తననా నా అని రాశారు కవి. అలజడి రేపావే అన్నప్పుడు మొహమాటం లేకుండా అక్షరాలు నమిలి ఉమ్మినట్టు అనకపోతే అది రికార్డ్ కావడం కష్టం. తానా గుండెల్లో నా అలజడి రేపావే అని తీరాలి, చచ్చినట్టు అనాలి. అదే అలజడి. నాకు అలజా మాత్రం వినపడింది, డి ఏంటో తెలియట్లేదు అనమాట. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకో. కంటిన్యూ చేయ తర్వాత దిస్ ఆర్ ఆల్ స్మాల్. ఉక్కిరి సజ్జమం కదా. ఉక్కిరి బిక్కిరి అయ్యా ఉక్కిరి బిక్కిరి ఇంతే, నూలే తేడా, బట్ కొన్ని చెవులకు వినపడిపోతాయి అది. ఉక్కిరి బిక్కిరి అయ్యా ఉక్కిరి పిక్కిరి అయ్యా నీ ఊహల సడిలో చక్కిలి గింతలు మొదలాయే కనావడిలో నీ వల్లే రా సుకుమారా ఈ మాయ నీ వల్లే రా ఏదో అయ్యింది వేళ. ఇప్పుడు ప్రయత్నిస్తున్నా చూసావా, అది చెయ్యాలి. ఏదో అయ్యింది అది స్ట్రెయిన్ అయినట్టు కనపడకుండా నువ్వు నేను అన్నాడే అక్కడ మనం పంచమం చేస్తే అయ్యింది అనకుండా హాయిగా వెళ్ళేటట్టు ఉండాలన్నమాట. దేర్ ఆర్ 2-3 ప్లేసెస్ వైర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ది నోట్ అండ్ కొంచెం టాప్సీ టర్వీగా ఉందన్నమాట శృతికి సంబంధించినంత వరకు. బట్ మిగతా సింగింగ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడడం, అది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, చాలా హాయిగా ఉంటుంది నువ్వు పాడుతున్నప్పుడు. పోతే ఇందులో శ్రీమణి నాకు 2 లైన్స్ చాలా బాగా నచ్చాయి. నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట, నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట. చాలా మంచి ఎక్స్ప్రెషన్, అది చాలా బాగుంది. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా, నిన్నే దాచేసి లేవు పొమ్మంట, నీకే నిన్నే ఇవ్వనంట. వీళ్ళకి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి రైటర్స్కి. ప్రతిదీ అబ్బాయి అమ్మాయి ఏం చెప్పుకుంటారు, కొత్తగా ఏం చెప్పి చావయ్యా మేము అని అనుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు ఏమో కొత్తగా చెప్పి చావు, ఏదో ఒకటి నాకు చెప్పి చావాలి అని అడుగుతుంటారు, ప్రాణాలు తీస్తుంటారు పాపం వాళ్ళు. ప్రతిసారి దే ఆర్ ట్రైంగ్ టు గివ్ సంథింగ్. సరదాకైనా ఓ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా అనేది మామూలుగా ఎవరన్నా అంటారు. నిన్నే దాచేసి లేవు పొమ్మంట, నీకే తిరిగి మళ్ళీ నీకే నేను ఇవ్వను నేను అన్నది మజా అక్కడ, అదే మజా అనమాట. అలాగే సెకండ్ ఛానల్ లాస్ట్ లైన్ కూడా చాలా బాగుంది. ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకు ఇష్టం, ఇస్మే మజా హై. శ్రీమణికి కంగ్రాచులేషన్స్. అండ్ అనూప్ రూబెన్స్ కూడా గమ్మత్తుగా చేశారు పాట, ఒక రిథమ్ ప్యాటర్న్ మజాగా ఉందన్నమాట. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా.